మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో చేరికల పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైనేద్ మండలం కోర గ్రామం నుంచి తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులైన కోర సర్పంచ్ అడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరికెళ్ల అరవింద్ ఆధ్వర్యంలోనూ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కంది శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ చేరికల పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి అందరినీ సాధారణంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జైనాథ్ మండలం కోర గ్రామం నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులైన కోర సర్పంచ్ అడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరికెళ్ల అరవింద్ ఆధ్వర్యంలోనూ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నదంటే మీరందరూ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయడానికి ఈ రోజు మీరంతా కూడా వచ్చిండ్రు. చాలా సంతోషము. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఈరోజు కూర గ్రామంలో బ్రహ్మాండంగా ఆ రోజు ప్రచారానికి వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారిని గెలిపించమని మనస్ఫూర్తిగా ప్రజల్ని వేడుకున్నప్పుడు ప్రజలందరూ కూడా రెండవసారి సర్పంచ్గా గెలిపించడం, మొదటిసారి కాంగ్రెస్ పార్టీ